హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. ఇప్పుడు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లోని సెకండ్ లెసన్ పూర్ణాంకాలు గురించి మనం నేర్చుకుందాం. పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పూర్ణాంకాలు ఫస్ట్ మనకు సహజ సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. సహజ సంఖ్యలు, దీన్ని మన ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అంటాము. ఇవి లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. అదేవిధంగా దీన్ని ఎన్తో సూచిస్తాము. 1 నుంచి మనం అనంతం రాయొచ్చు. 1, 2, 3 ఇవి సహజ సంఖ్యలు. సో ఇక్కడ పూర్వ సంఖ్య అంటే ఏమిటి? ఒక సంఖ్యకు ముందు సంఖ్యను పూర్వ సంఖ్య అంటారు. 9 యొక్క పూర్వ సంఖ్య 8. అదేవిధంగా ఉత్తర సంఖ్య అంటే ఏంటిది? ఒక సంఖ్య తర్వాత సంఖ్యను ఉత్తర సంఖ్య అంటారు. 9 యొక్క ఉత్తర సంఖ్య 10. ఏ సహజ సంఖ్యకు పూర్వ సంఖ్య లేదు? 1కి పూర్వ సంఖ్య లేదు. ఎందుకు? 1కి ముందల 0 ఉందా? లేదు. కాబట్టి 1కి పూర్వ సంఖ్య లేదు. అదేవిధంగా ఏ సహజ సంఖ్యకు ఉత్తర సంఖ్య లేదు అంటే చెప్పలేం. ఉత్తర సంఖ్య దేనికి లేదు అంటే చెప్పలేం. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఉత్తర సంఖ్య ఉంది. 1కి ఉత్తర సంఖ్య 2, 2కు 3 ఉత్తర సంఖ్య 3, ఇట్లా మనం అనంతంగా రాయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత పూర్ణాంకాలు అంటే ఏంటి? సహజ సంఖ్యా సమితికి 0 చేర్చగా వచ్చే సమితిని పూర్ణాంకాలు అంటారు. దీన్ని హోల్ నెంబర్స్ అంటాం. అందుకనే దీన్ని డబుల్తో సూచిస్తాము. 0, 1, 2, 3 ఇలా మనం అనంతం రాయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్లో ఇదే మనకు ఈ మొత్తం చదివితే నేను చెప్పింది అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ టు లైన్ చదివి మీకు అర్థమయ్యే విధంగా నోట్స్ తయారు చేసి క్లుప్తంగా మీకు అవసరమైన పాయింట్స్ని నేను జాగ్రత్తగా చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్ విని మీరు మీ ఫ్రెండ్స్కు షేర్ చేసినట్లయితే మీరు టెట్లో మంచి మార్క్స్ సాధించవచ్చు. అదేవిధంగా డిఎస్సిలో చాలా త్వరగా జాబ్ పొందవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు చూడండి. ఇవి చేయండి, ఆలోచించి చర్చించి రాయండి అనేది ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఇవి చేయండిలో చూడండి. కనిష్ట పూర్ణాంకం ఏంది? పూర్ణాంకాల్లో కనిష్టది ఏంది? 0. ఓకేనా ఫ్రెండ్స్? ఆలోచించి చర్చించి మరియు రాయండి. ఇవి సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయా? ఎస్, సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. ఎందుకు? సహజ సంఖ్యలకు 0 కలిపితేనే కదా మనకు పూర్ణాంకం వచ్చింది. అంటే పూర్ణాంకంలో ఒక భాగమే సహజ సంఖ్య. కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు అవుతాయా అంటే నో, కావు. ఓకేనా ఫ్రెండ్స్? పూర్ణాంకాలను సంఖ్యారేఖపై సూచించండి. చూడండి, సంఖ్యారేఖపై ఈ విధంగా మనం సూచించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, సంఖ్యారేఖపై గల ఒక సంఖ్యకు కుడివైపున గల సంఖ్యలన్నీ ఎల్లప్పుడూ ఆ సంఖ్య కంటే పెద్ద సంఖ్యలని చెప్పగలమా? ఎస్. కుడివైపున ఈ సంఖ్య 3 ఉంది కదా, 3కి కుడివైపున ఏముంది? 4 ఇది పెద్ద సంఖ్య కదా. ఎస్, అందుకనే చెప్పగలము. ఎస్. ఇక్కడ చూడండి, 12 మరియు 8 సంఖ్యారేఖపై గల స్థానం. 12 8కి కుడివైపున ఉంది. 12 ఎటుంది? 8కి కుడివైపున ఉంది. అందుకనే 8 కంటే 12 పెద్దది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మీరు ఈజీగా చేయవచ్చు. సంఖ్యారేఖపై సంకలనం ఎలా చేయవచ్చు? సంఖ్యారేఖపై 2కు 1 కలిపితే 3, 3కు 1 కలిపితే 4, ఇలా మనం సంఖ్యారేఖపై సూచించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అందువల్ల ఏ 2 సంఖ్యలను కలపాలన్నా సంఖ్యారేఖపై మనం ఆ సంఖ్య నుండి కుడివైపునకు కదులుతాము. సంఖ్యారేఖపై సంకలనం చేయాలంటే మనం కుడివైపుకు జరగడం జరుగుతుంది. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చే బిట్టు. మనం సంఖ్యారేఖపై కుడివైపు కలవడానికి ఎలాంటి ప్రక్రియ ఉపయోగపడుతుంది? సంకలనమా, వ్యవకలనమా, ఏది కాదా అని ఇలా ఇవ్వచ్చు. సంకలనం చేయడం ద్వారా మనం కుడివైపుకు జరగడం జరుగుతుంది. అదేవిధంగా సంఖ్యారేఖపై వ్యవకలనం అంటే
సేమ్ వ్యవకలనం చేయాలంటే సంఖ్యారేఖపై మనం ఎడమ వైపుకు జరగడం జరుగుతుంది. కుడివైపుకు జరిగితే సంకలనం, ఎడమవైపుకు జరిగితే వ్యవకలనం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చెయ్యండి, కింది వాటి సంఖ్యారేఖపై సూచించండి. ఇది మీరు చేయవచ్చు. ఇక్కడ ఇచ్చారు కదా సంఖ్యారేఖపై గుణకారం, ఇది కూడా మీరు చేయవచ్చు, ఈజీనే. ఓకేనా ఫ్రెండ్స్? ప్రయత్నించండి, ఇవి కూడా మీరు చేయవచ్చు. 5 రావాలంటే 8 నుండి ఏ సంఖ్యను తీసివేయాలి, మూవ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా మీరు చేయవచ్చు, ఈజీనే. ఇక్కడ చూడండి, మనకు నెక్స్ట్ అభ్యాసం 2.1. ఇది చాలా ఇంపార్టెంట్, మనకు టెట్ పరంగా కంపల్సరీ వచ్చే బిట్ ఈ ఏరియా నుంచి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ బిట్ నుంచి చూడండి, సత్యం అసత్యాలను రాయండి. ఫస్ట్ వన్, పూర్వ సంఖ్య లేని ఒక సహజ సంఖ్య కలదు. ట్రూ ఫాల్స్ అంటే ట్రూ. పూర్వ సంఖ్య లేని సహజ సంఖ్య ఏంటి అంటే 1. 1కి పూర్వ సంఖ్య లేదు, 1కి ముందు సంఖ్య 0. సహజ సంఖ్యలో 0 ఉందా? లేదు, కాబట్టి 1. 0 కనిష్ట పూర్ణాంకం, అవునా కాదా? పూర్ణాంకాలు కనిష్ట ఏంది? 0. ఎస్, ట్రూ. పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు ఫాల్స్. ఎందుకంటే పూర్ణాంకాల్లో 0 ఉంది, సహజ సంఖ్యలో 0 లేదు, కాబట్టి పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు, కానీ సహజ సంఖ్యలన్నీ పూర్ణాంకాలు అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, సంఖ్యారేఖపై కుడివైపున గల పూర్ణాంకము దానికి ఎడమ వైపున గల పూర్ణాంకం కంటే పెద్దది. యాస్, ట్రూ. ఎందుకు? కుడివైపునది పెద్దగా ఉంటుంది ఎడమవైపున దానికంటే. ఓకేనా ఫ్రెండ్స్? సంఖ్యారేఖపై ఎడమ వైపున గల పూర్ణాంకము దాని కుడివైపున గల పూర్ణాంక సంఖ్య కంటే పెద్దది అని ఇచ్చాడు. కాదు, ఫాల్స్. ఎందుకు? చిన్నది, ఎడమవైపుది చిన్నగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సంఖ్యారేఖపై కనిష్ట పూర్ణాంకాన్ని సూచించలేము అని ఇచ్చాడు. ఫాల్స్. ఎందుకు? సూచించవచ్చు, 0 కనిష్ట పూర్ణాంకం. సంఖ్యారేఖపై గరిష్ట పూర్ణాంకాన్ని చూపగలము. చూపిస్తామా? చూపించలేము, ఎందుకంటే ఇన్ఫినిటీ, అనంతంగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ సెకండ్ బిట్, 27 మరియు 46ల మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయి? చెప్పండి ఫ్రెండ్స్. 27 మరియు 46 మధ్యలో, అవి 2 కాదు, వాటి మధ్యలో ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయి అని ఎలా చెప్తాం? దాన్ని లెక్క పెడతామా? 27, 28, 29 ఇలా లెక్క పెడతామా? కాదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా చేయాలి. ఎలా? 27 మరియు 46ల మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయి? ఓకేనా ఫ్రెండ్స్? మనకు ఫర్ ఎగ్జాంపుల్ 90 నుంచి 900 వరకు ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయి అని చెప్తే మనం ఎలా చెప్తాం? లెక్క పెడితే టైం మనకు అయిపోతుంది, 1 అవర్ టైం దానికే అయిపోతుంది. అందుకోసం ఇది ఫార్ములా దానికి. ఎలా? గరిష్ట మైనస్ కనిష్ట ప్లస్ 1. ఈ ఫార్ములా ద్వారా మనం చేయవచ్చు. ఎలా? రెండు అంకెల మధ్య ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 సంఖ్యల మధ్య ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 2 పూర్ణాంకాల మధ్య ఎన్ని పూర్ణాంకాలు ఉన్నాయి అంటే ఇది ఫార్ములా. ఏది గరిష్టంగా ఏది ఇచ్చాడు? 46 మైనస్ కనిష్ట 27 ప్లస్ 1. 46 మైనస్ 28. ఓకేనా? 21 ప్లస్ 1 28. 46 మైనస్ 28 ఎంత? 18. అంటే 27, 46ల మధ్య 18 పూర్ణాంకాలు ఉన్నాయి. అదేవిధంగా ఇలా కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇదేమో వాటి మధ్య అన్నాడు. ఇక్కడ 27 నుంచి 46 వరకు అంటే ఇవి 2 కూడా మనకు కౌంట్గా వస్తాయి. ఎన్ని ఉంటాయి అంటే ఇదే ఫార్ములాకి +2 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 18కి 2, ఈ ఫార్ములా ద్వారా మనకు 18 వచ్చింది. అంటే అంకెల మధ్య, పూర్ణాంకాల మధ్య ప్లస్ ఇవి 2 కాబట్టి +2 20. ఈ విధంగా కూడా మనకు అడగవచ్చు. ఏంటిది? 27 నుంచి 46 లోపు అంటే ఇది మనకు కౌంట్ రాదు. అందుకోసం ఈ ఫార్ములాకు 1 మనం కలిపితే మనకు ఆన్సర్ వస్తుంది. 18కి 1 19. ఈ విధంగా చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, మనకు నెక్స్ట్ ఏమిచ్చాడు? థర్డ్ బిట్ ఏమిచ్చాడు? సంఖ్యలను ఉపయోగించి కింది వాటిని ఇది చేయవచ్చు. ఫోర్త్ది కూడా మీరు ఈజీగా చేయవచ్చు.
5th 6th కూడా చేయవచ్చు, 7th కూడా చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మీరు ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ పూర్ణాంకాల ధర్మాలు చూడండి. పూర్ణాంకాల ధర్మాలు ఏంది ఇచ్చాడు ఇక్కడ మనకు అంటే సంవృత ధర్మం అంటే ఏంటిది ఇచ్చాడు. అసలు పూర్ణాంకం అంటే ఏంటి? 2 ఒక పూర్ణాంకం, 3 ఒక పూర్ణాంకం, ఈ 2 కలిపితే 5 కూడా ఒక పూర్ణాంకం. అంతేనా ఫ్రెండ్స్? 0 ఒక పూర్ణాంకం, 7 ఒక పూర్ణాంకం, ఈ 2 కలిపితే 7 ఒక పూర్ణాంకం. ఇక్కడ ఏమి ఏ 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ పూర్ణాంకం అవుతుంది. ఇలా 2 పూర్ణాంకాల మొత్తం మళ్ళీ పూర్ణాంకం కావడాన్ని దీన్ని సంవృత ధర్మం అంటారు. సంకలన దృష్ట్యా సంవృత ధర్మం పాటిస్తుంది. ఎలా? సంకలన దృష్ట్యా. ఓకేనా ఫ్రెండ్స్, 2 అంకెల మొత్తం, 2 పూర్ణాంకాల మొత్తం మళ్ళీ ఒక పూర్ణాంకం వస్తే సంకలన దృష్ట్యా సంవృత ధర్మం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే ఇచ్చాడు మనకు, ఈ మొత్తం అదే ఇచ్చాడు. అదేవిధంగా 5 ఒక పూర్ణాంకం, 6 ఒక పూర్ణాంకం, ఈ 2 గుణకారం చేస్తే 30 ఒక పూర్ణాంకం. సో ఇలా వస్తే మనకు గుణకారం దృష్ట్యా సంవృత ధర్మం పాటిస్తుంది. అంటే మనకి ఇక్కడ సంవృత ధర్మం సంకలనం దృష్ట్యా గుణకారం దృష్ట్యా పాటించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వ్యవకలనం దృష్ట్యా మరియు వ్యవకలనం దృష్ట్యా గుణకార ధర్మం పాటిస్తుందా అని ఇచ్చాడు. నాట్, పాటించదు. ఎందుకంటే 5 ఒక పూర్ణాంకం, 7 ఒక పూర్ణాంకం, ఈ 5 నుంచి 7 తీసేస్తే -2 వస్తుంది. -2 పూర్ణాంకం కాదు కాబట్టి పాటించదు. అదేవిధంగా భాగాహారం విధంగా పాటించదు. 5కు 2తో డివైడ్ చేస్తే 5/2 వస్తుంది, ఇది పూర్ణాంకం కాదు. కాబట్టి సంవృత ధర్మం అనేది సంకలనం మరియు చూడండి, సంవృత ధర్మం అనేది సంకలనం గుణకారం దృష్ట్యా పాటించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా స్థిత్యంతర ధర్మం అంటే ఇక్కడ చూడండి, స్థిత్యంతర ధర్మం, దీన్ని వినిమయ ధర్మం అంటారు. ఇది సంకలనం దృష్ట్యా గుణకారం దృష్ట్యా మాత్రమే పాటిస్తుంది. ఎందుకు? ఇది ఏమంటే ఫార్ములా చూడండి, a+b = b+a. ఏ ఒక పూర్ణాంకం, బి ఒక పూర్ణాంకం, ఈ 2 మొత్తం దీనికి రివర్స్ b+a చేసినా కూడా అదే రావాలి, అప్పుడు పాటించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మన టెక్స్ట్ బుక్లో, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 ఒక పూర్ణాంకం, 3 ఒక పూర్ణాంకం, దీని మొత్తం 5 ఒక పూర్ణాంకం. అదేవిధంగా 3 + 2 కలిపితే కూడా 5, అంటే a+b = b+a. ఇది స్థిత్యంతర ధర్మం సంకలనం దృష్ట్యా. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మన గుణకారం దృష్ట్యా 4 × 3 12, 3 4 12. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 2 సమానం కాబట్టి a × b = b × a. కాబట్టి మనకు ఇవి సంకలనం మరియు గుణకారం దృష్ట్యా స్థిత్యంతర ధర్మం, వినిమయ ధర్మం పాటిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది అదే ఇచ్చాడు. ఇక్కడ ప్రయత్నించండి దగ్గర ఇచ్చాడు ఏమని? పూర్ణాంకాలలో వ్యవకలనం స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందా అంటే పాటించదు. వ్యవకలనంలో భాగాహార స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుందా అంటే పాటించదు. అదేవిధంగా సంకల గుణకాలలో సహచర ధర్మాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీస్ అంటారు. దీన్ని a+b + c, దీన్ని a+b+c రాస్తాము. ఇది 3 + 4 + 5 = 7 + 5 12 అవుతుంది. అదేవిధంగా 3 + 4 + 5 ఇది కూడా 12 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీకు ఇక్కడ నేను షార్ట్కట్గా ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి చూడండి. పూర్ణాంకాలలో ధర్మాలు. సంవృత ధర్మం సంకలనం దృష్ట్యా గుణకారం దృష్ట్యా పాటిస్తుంది. ఎట్లా? a+b పూర్ణాంకం, a ఒక పూర్ణాంకం, b కూడా ఒక పూర్ణాంకం, a+b ఒక పూర్ణాంకం కాబట్టి సంకలనం ధర్మం పాటిస్తుంది. a × b
ఒక పూర్ణాంకం కాబట్టి గుణకార ధర్మం పాటిస్తుంది. ఓకే. ఇక్కడ సంవృత ధర్మం వ్యవకలనం భాగాహారంలో పాటించదు. స్థిత్యంతర ధర్మం దీన్నే వినిమయ ధర్మం అంటారు. ఏ ఒక పూర్ణాంకం బి ఒక పూర్ణాంకం అయితే ఏ ప్లస్ బి వాల్యూ బి ప్లస్ ఏ వాల్యూ రెండు సమానం కావాలి. అప్పుడు ఈ స్థిత్యంతర ధర్మాన్ని పాటించడం జరుగుతుంది. ఇక్కడ మనకు సంకలనం దృష్ట్యా గుణకారం దృష్ట్యా పాటిస్తుంది. గుణకారం దృష్ట్యా అంటే ఏ ఇంటూ బి ఈజ్ఈక్వల్ బి ఇంటూ ఏ కూడా మనకు పాటిస్తుంది. వ్యవకలనం భాగాహారం దృష్ట్యా పాటించదు. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా సహచర ధర్మం. ఈ సహచర ధర్మం అంటే ఏంది? ఏ ప్లస్ బి ప్లస్ సి దీని ఈజ్ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇవి కూడా మనకు సంకలనం దృష్ట్యా గుణకారం దృష్ట్యా పాటిస్తుంది. ఇక్కడ ఇదేమో సంకలనం దృష్ట్యా పాటిస్తుంది. ఇదే ప్లేస్లో మనం గుణకారం దృష్ట్యా ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి కూడా మనం చేయవచ్చు, పాటిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా విభాగ న్యాయ ధర్మం. విభాగ న్యాయ ధర్మం అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. ఇలా ఇది సంకలనంపై విభాగ న్యాయం అంటారు. ఇది సంకలనంపై విభాగ న్యాయం పాటిస్తుంది. అదేవిధంగా వ్యవకలనంపై కూడా పాటిస్తుంది. గుణకారం కూడా విభాగ న్యాయ ధర్మాన్ని పాటిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ సంకలన తత్సమాంసం ఏంటిది అంటే 0. గుణకార తత్సమాంసం ఎంత అంటే 1. ఇక్కడ చూడండి మన బుక్లో ఇది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి భాగాహారం వ్యవకలనం సహచర ధర్మాన్ని పాటిస్తుందా వర్తిస్తుందా అంటే నో. ఇక్కడ చూడండి విభాగ న్యాయం, ఇది మనం చెప్పుకున్న విభాగ న్యాయం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మీరు చదవచ్చు. తత్సమాంసం సంకలనం గుణకారం. సంకలనం తత్సమాంసం 0. ఎందుకు అంటే 2కి 0 కలిపితే 2 వస్తుంది. ఏది కలిపితే 0కు ఏది కలిపితే అదే వస్తుంది కాబట్టి సంకలన దృష్ట్యా తత్సమాంసం. ఒక సంఖ్యకు 1ని గుణకారం చేస్తే అదే సంఖ్య వస్తుంది కాబట్టి ఇది గుణకార తత్సమాంసం 1గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అభ్యాసం 2.2. ఇందులో ఇవి ఇచ్చిన సమాచార ఆధారంగా ఫలితాలను గుణించండి చెప్పండి. ఇది 28 ఇంటూ 19 అంటే ఎంత వస్తుంది? 532. అయితే 19 ఇంటూ 28 530 వస్తుందా? వస్తుంది. ఇది స్థిత్యంతర ధర్మం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మీరు చేయవచ్చు. తగిన విధంగా తిరిగి మార్చుకొని మొత్తాన్ని రాయండి. ఎందుకంటే ఈ ధర్మాలు ఎందుకు ఇచ్చారంటే ఏ సంవృత ధర్మం, స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం, విభాగ న్యాయ ధర్మం, ఈ ధర్మాల ద్వారా మనం క్యాలిక్యులేషన్ని ఈజీగా చేయవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి 238 ప్లస్ 695 ప్లస్ 168 ఈ రెండు ఇలా రాశారు కదా. ఈ 238కి మనం 168 దగ్గరికి రాస్తే 400 అవుతుంది. ఓకేనా. దీన్ని ఇలా మనం ఇక్కడ ఇటు రాస్తున్నాం, మార్చేస్తున్నాం కాబట్టి స్థిత్యంతర ధర్మం. ఓకేనా ఫ్రెండ్స్. 400 ప్లస్ మనం 695 ఈజీగా కూడవచ్చు. ఓకేనా. ఇలా ప్రతిదీ మనం చేయవచ్చు. ఇది కూడా చేయవచ్చు. ఇది ఎట్లా అంటే 154కి 46 ఇక్కడ స్థితి అంటే స్థానాన్ని మార్చడం. 46 కూడితే ఎంత 200 అవుతుంది. ఇది ఇట్లా కూడితే 400 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మనం ఈజీగా చేయవచ్చు. అందుకోసం మనం ఈ ధర్మాలను నేర్చుకోవడం జరుగుతుంది. తగిన విధంగా తిరిగి మార్చుకొని లబ్ధాన్ని రాయండి. సేమ్ ఇది అదేవిధంగా కింది వాటి విలువను కనుక్కోండి. ఇది మనం చేయవచ్చు. తగిన ధర్మాలకు కింది వాటి లబ్ధాలని చేయవచ్చు. ఓకే, ఇది కూడా మనం చేయవచ్చు. ఇక్కడ చూడండి 6th one. ఒక పాల వ్యాపారి ఉదయం 56 లీటర్లు సాయంత్రం 46 లీటర్ల పాలను వసతి గృహానికి సరఫరా. ఒక గృహానికి ఏం చేశాడు? ఒక వ్యాపారి ఉదయం పూట 56 లీటర్లు సాయంత్రం 44 లీటర్లు ఇచ్చాడు. అయితే ఒక లీటర్ ధర 30 అయితే అతను ఒక రోజుకు ఎంత డబ్బు సంపాదిస్తుందంటే 56 లీటర్లు ప్లస్ 44 ఎంత 30. 56 లీటర్లు ప్లస్ 44 ఎంత 100 లీటర్స్. 1 లీటర్ 30. సో మొత్తం 3000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్. 7th one.
చందన 12 నోటు పుస్తకాలను, వేణు 10 నోటు పుస్తకాలను కొన్నారు. ఒక నోట్ పుస్తకం ధర 15 రూపాయలైతే వాళ్ళు దుకాణదారునికి ఎంత డబ్బు ఇచ్చారు? ఎంత ఇచ్చారు అంటే 12 నోటు పుస్తకాలు ప్లస్ 10 మొత్తం ఎన్ని 22 నోటు పుస్తకాలు. 22 ఇంటూ 15 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు చేయవచ్చు, అందుకోసం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎలా చేయాలి? 15 2 30, 15 2 30, 330 రూపాయలు. ఓకేనా? ఇలా ఇది జతపరచండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ 1991 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ 7 ప్లస్ ఇది ఏ ధర్మం అని ఇచ్చాడు. ఇది ఏంటి? సంకలన దృష్ట్యా సిత్యంతర ధర్మం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ సి, సంకలన దృష్ట్యా సిత్యంతర. ఓకేనా? ఇది సంకలన దృష్ట్యా గుణకారం దృష్ట్యా సిత్యంతర ధర్మం. ఓకే, గుణకారం దృష్ట్యా సిత్యంతర ధర్మం. ఈ గుణకారంలో సిత్యంతరం. 1 ఏంది? గుణకార తత్సమాంశం. ఓకేనా? గుణకార 0 ఏంది? సంకలన తత్సమాంశం. ఓకేనా? ఇది సంకలనంపై ఇది గుణకార విభాగ న్యాయం. సంకలనంపై గుణకార విభాగ న్యాయం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఇది పూర్ణాంకాల్లో అమరికలు. ఇది ఈజీగా ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ప్రాథమిక జ్యామితి ఆధారంగా మనం చుక్కల రూపంలో ఎలా చేస్తామో చూడండి. ఒక చుక్కకు మనం ఏమైనా చేస్తామో ఏమి చేయలేం, ఒకటి ఏం చేయలేం. 2 చుక్కలతోని ఒక రేఖను గీయవచ్చు. ఇది 2 చుక్కలతోని ఇట్లా రేఖను గీయ. ఒకటికి మనం ఏమి గీయలేం, ఒకటికి ఒక బిందువు తప్ప, ఒకటికి ఒక బిందువును గుర్తిస్తాం తప్ప మనం ఏం చేయలేం. ఒకటికి తప్పకుండా ఒక బిందువునే. 2 అయితే రేఖ, 3 అయితే రేఖ, 4 ఇలా అనంతం. రేఖకు అనంత బిందువులుగా గుర్తించవచ్చు, అనంతం. ఓకేనా? ఒకటికి బిందువు, 2 చుక్కలతోని రేఖ, 3 చుక్కలతోని రేఖ, 4తోని రేఖ, 5 ఇట్లా అనంతతోని మనం రేఖలు గీయవచ్చు, అనంత బిందువులతో. అదేవిధంగా ఇక్కడ దీర్ఘ చతురస్రాకారం చూపించాలంటే మనకు ఏముండాలంటే ఇలా 6 సంఖ్యను ఇలా చూపవచ్చు. ఇలా 6, ఇలా దీర్ఘ చతురస్రం. ఓకేనా? దీన్ని 6 ఏం రాయొచ్చు? 2 3 6, 3 2 6. ఓకేనా? 3 2 2 3 ఇలా చెప్పి. అందుకని దీన్ని ఏమంటారు? 2 వేరువేరు కారణాంకాల లబ్ధంగా అంటే సంయుక్త సంఖ్యలుగా రాసి మనం దీర్ఘ చతురస్రాకారాన్ని మనం నిర్మించవచ్చు. దీర్ఘ చతురస్రాకార 6 చుక్కలు నిర్మించవచ్చు దీర్ఘ చతురస్రాకారం. ఓకేనా ఫ్రెండ్స్? చతురస్రాకారాన్ని ఏ చుక్కలు అంటే 4 9, వీటిని ఏమంటే వర్గ సంఖ్యలు. వర్గ సంఖ్యలన్నిటి చేత మనం చతురస్రాకారాన్ని నిర్మించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, త్రిభుజాన్ని నిర్మించాలి అంటే ఇది చూడండి, మనం 3తోని త్రిభుజం చేయవచ్చు. ఏ త్రిభుజంలోని 2 భుజాలు సమానంగా ఉండాలని గమనించండి. సమానంగా ఉండాలంటే సమద్విబాహు త్రిభుజం. ఓకేనా? ఇక్కడ చూడండి, దీనికి ఇది 3తోని ఒక త్రిభుజం. ఈ 3కి మళ్ళీ 3 కలిపితే ఒక త్రిభుజం వచ్చింది 6కి మళ్ళీ ఇక్కడ 4 కలిపితే 10 చుక్కలతోని ఒక 10కి మళ్ళీ 5 కలిపితే ఇట్లా 3 4 5 6 7 ఇట్లా మనం కలుపుకుంటూ పోతే మనం త్రిభుజాన్ని నిర్మించవచ్చు. దీనికి ఫార్ములాగా ఎలా గుర్తుంచుకోవాలంటే ఇది చూడండి, 55 అనేది ఒక త్రిభుజ సంఖ్యనా అని మనకి ఎగ్జామ్లో ఇవ్వవచ్చు. దీన్ని ఎలా చేయాలంటే 55కి డబల్ చేయాలి 110. 110ని మనం 2 వరుస సంఖ్యల లబ్ధంగా రాయవచ్చా అంటే ఎస్, 10 × 11. దీనికి ఒక ఫార్ములా n × n-1/2 = 55. దీన్ని 2ని తీసుకోకపోతే 110 అవుతుంది. n × n+1 = 110. n అనేది ఒక సంఖ్య, n-1 అనేది దానికంటే ఒక చిన్న సంఖ్య, అంటే 2 వరుస సంఖ్యలు ఇవి. అందుకని 11 × 10 2 వరుస సంఖ్యల లబ్ధంగా రాసినప్పుడే త్రిభుజం నిర్మించవచ్చు అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. 36 చుక్కలతోని ఏమేమి చేయవచ్చు? 36 అనేది స్పెషల్ సంఖ్య. ఇది 36. ఈ 36తోని రేఖ గీయవచ్చు. ఓకేనా? ఇలా చక్కగా రేఖ. 36తోని దీర్ఘ చతురస్రం గీయవచ్చు. ఎట్లా? 9 4 36. ఓకేనా? ఇటు 9 ఇటు 4. ఓకేనా? చతురస్రాన్ని గీయవచ్చు. 6 6 36 చతురస్రం. త్రిభుజాన్ని కూడా గీయవచ్చు. ఎట్లా అంటే 36ని డబల్ చేయండి, ఇక్కడ డబల్ చేస్తే ఎంత? 72. 72ని 2 వరుస సంఖ్యల 9 9 × 72. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఇక్కడ చూడండి,
ప్రయత్నించండి అని ఇచ్చాడు. ఏ సంఖ్యలను రేఖగా మాత్రమే చూపవచ్చు? ఏ సంఖ్యలను రేఖగా చూపవచ్చు అంటే 2 కంటే పైనన్ని ప్రతి సంఖ్యను మనం చూపవచ్చు రేఖగా. ఏ సంఖ్యలను దీర్ఘచతురస్రాలుగా చూపవచ్చు? ఏ సంఖ్యలను చూపవచ్చు అంటే మనం అన్ని సంయుక్త సంఖ్యలు, ఇవి అన్ని సంయుక్త సంఖ్యలు, వర్గ సంఖ్యలను కావు. ఏ సంఖ్యలను చతురస్రాకాలుగా చూపవచ్చు అంటే అన్ని వర్గ సంఖ్యలు. ఏ సంఖ్యలను త్రిభుజాలుగా చూపవచ్చు అంటే 3, 6, 3కు 3 కలిపితే 6, 6కు 4 కలిపితే 10, 10కి 5 15, 15కి 6 21, 21, 21 7, 28 ఇట్లా ఇవి అనంతంగా మనం చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మన యొక్క టాపిక్ పూర్ణాంకాలు. ఓకేనా ఫ్రెండ్స్, సంఖ్యల అమరిక ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది అంత ఇంపార్టెంట్ మనకు కాదు. ఇది చూడండి 46 ఇంటూ 5ని ఈజీ మెథడ్లో ఎలా చేయాలి అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి. 46ని ఇంటూ 2 చేసి బై 2 చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీకు ఈజీగా ఉంటుంది. ఇది తర్వాత ఇది మీరు చూస్తే అర్థమవుతుంది. చూడండి ఒకసారి. ఇది ఇక్కడ చూడండి అభ్యాసం 2.2 అమరిక. ఇది చూడండి, ఇది కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. 8కి ఇటు 1 మల్టిప్లై చేయాలి, ఇటు 1 యాడ్ చేస్తే 9 అవుతుంది. 8కి 1 తర్వాత ఏంటి 2, ఇక్కడ 2, ఇలా ఇది ఒక అమరిక అనేది. ఇది ఒక ఈజీ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకు ఇది బిట్టు ఇవ్వడం జరగదు, కానీ మీరు చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింది అమరికలను పరిశీలించండి. ఇది కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఇది కూడా అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు ఈ మనం నేర్చుకున్నది మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం మ్యాథ్స్లోని 6th క్లాస్ మ్యాథ్స్లోని 3rd యూనిట్ పూర్ణాంకాలు. నేను మనకు ఎగ్జామ్ టెట్ మరియు డిఎస్సిలో ఎక్కడి నుంచో మనకు బిట్టు ఇవ్వరు. మనకు బిట్టు టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ టు లైన్ చదివి దాని యొక్క మీనింగ్ని అర్థం చేసుకున్నట్లయితే మనం స్కోర్ సాధించవచ్చు. అందుకోసం నేను మీకు టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ టు లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేసి సులభంగా అర్థమయ్యేటట్టు వివరించడం జరుగుతుంది. సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయగలరు. నా యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.